గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లో జరిగిన సంఘటనకు వెంటనే బాధితులపై చర్యలు తీసుకోవాలని, ఆదివాసీ మహిళలకు రక్షణ కల్పించాలని ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో హిందువులకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 9 నెలల సంధి కూడా గిరిజనుల మీద దాడులు జరుగుతున్న ప్రభుత్వం స్పందిస్తలేదు. ముఖ్యంగా జైనూరులో జరిగిన సంఘటన, ఒక ముగ్ధుమ్ అనే వ్యక్తి ఆదివాసీ మహిళలకు ఆటోలో తీసుకువెళ్లి అత్యాచారం చేసి చంపడానికి ప్రయత్నించిండు. మరి ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఆ యువకుని మీద ఒక చిన్న కేసు పెట్టి ఇవాళ జైలుకు పంపడం జరిగింది. ముఖ్యంగా జైనూరులో అనేక వాస్తవాలు మాకు తెలియజేయడం జరిగింది. అక్కడ అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. సుమారు 5 మంది కుటుంబాలు, ముస్లిం కుటుంబాలు ఏజెన్సీ ప్రాంతంలో ఇవాళ నివాసం ఉంటున్నారు. మరి ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ గిరిజనులు ఉండాలి, మరి పీసా చట్టం అమలు చేయాలి, 170 చట్టం అమలు చేయాలి. కానీ ఇవాళ ప్రభుత్వం అది అమలు చేస్తలేదు. ముస్లింలు ఇవాళ అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, గిరిజన మహిళల భూములు కావచ్చు బదలాయింపులు చేసుకొని అక్కడ గిరిజనులకు రక్షణ లేకుండా వాళ్ళ కుట్టడం కావచ్చు, మానభంగం చేయడం కాదు, అత్యాచారం చేయడం కాదు జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఒక విచారణ కమిటీ వేయాలి. అక్కడ సుమారు 64 మంది ఇవాళ ఆదివాసీ మహిళలకు పెళ్లిని చేసుకుని లవ్ జిహాదీ పేరు మీద గత 20 సంవత్సరాల నుంచి కూడా మహిళలకు ఇవాళ పెళ్లిళ్ళు చేసుకుని మహిళలకు రావాల్సిన భూములు కావచ్చు, ఆదివాసీ మహిళలకు రావాల్సిన ఇవాళ సబ్సిడీలు కావచ్చు, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని హక్కులు, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు మొత్తం కూడా ఇవాళ ముస్లింలు ఇవాళ అక్కడ అనుభవిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ములుగు సీతక్క గారు, మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు గిరిజన శాఖ మంత్రి, ఇవాళ మీరే బాధ్యులు కనుక విచారణ చేపట్టాలి. పీసా చట్టం వెంటనే అమలు చేయాలి. అదే విధంగా 170 యాక్ట్ అదే అమలు చేయాలి. అడవి హక్కుల చట్టం వెంటనే అమలు చేయాలి. ఇవాళ పీసా చట్టం యాక్ట్ ఏం చెప్తుంది? ఇవాళ పంచాయతీరాజ్ ఏమన్నా అక్కడ గిరిజనుల సాంప్రదాయాలకు విఘాతం కలిగిన, గిరిజనుల మీద ఏమైనా నిర్మాణాలు చేపట్టినా, గిరిజనులు ఏమన్నా కూడా పర్మిషన్ తీసుకున్నా అన్ని కూడా గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొని చేయాలి. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఇవాళ గిరిజనులు కాకుండా గిరిజన ఏతరులు ఇవాళ అక్కడ తిష్ట వేసి అమాయకమా ఆదివాసీ గిరిజనులకు దాడులు చేసి మానభంగాలు చేసి వాళ్ళ మాకు రక్షణ లేకుండా చేస్తున్న వారి మీద చర్యలు చేపట్టాలని మేము గతంలో అనేకసారి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఓటు బ్యాంకే ముఖ్యం, వాళ్ళకు ఇవాళ ఓటే ముఖ్యము. కానీ దాడులు జరుగుతున్నా, మా మీద చట్టాలు ఉల్లంఘన జరుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, ములుగు సీతక్క గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి మీరు పీసా చట్టం అమలు చేయకుంటే, ఇవాళ పీసా చట్టం అమలు చేయకుంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఉద్యమిస్తుంది. పీసా చట్టం అమలు వరకు కూడా ఇవాళ మేము ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను. మాకు గవర్నర్ ఇవాళ హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ వస్తాను నేను, అక్కడికి వచ్చి ఎక్కడైతే గిరిజనులకు అన్యాయం జరిగిందో, ఎక్కడైతే గిరిజనులకు అన్యాయం జరిగిందో, ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ విజిట్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఇవాళ ఆదేశిస్తా, వాళ్లకు రక్షణ కల్పిస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. త్వరలో గవర్నర్ విజిట్ చేస్తారు, ఇవాళ విజిట్ చేస్తారు, మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాము. అదేవిధంగా పోలీసు వాళ్ళు ఇవాళ మా ఆదివాసు గిరిజన బిడ్డల మీద అక్రమంగా అనేక కేసులు పెట్టడం జరిగింది. 60 మంది ఆదివాసుకి ఇవాళ మా యువకులు ఇవాళ మేము దాడులు చేయలేదు, ముస్లింలే దాడులు చేసినా మళ్ళీ మా మీదనే కేసు పెట్టడం జరిగింది. కనుక వెంటనే మా ఆదివాసీ యువకులకు వెంటనే ఇవాళ విడుదల చేయాలని, మా చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపైన కేసులు పెట్టాలని, ముస్లిం నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ముస్లింలకు వెంటనే వెకేట్ చేసి ఆదివాసీ చట్టం అమలు అయ్యే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఆదివాసులకు రక్షణగా ఉంటుందని వాళ్ళ తరపున పెద్ద మొత్తంలో పోరాడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను.